పడి ఓడిపోండి. ఓడిపోయి కోర్టులలో ఏమని కేసేస్తారు, ఓట్లోకి నోటు ద్వారా మేము గెలవలేకపోయినాము అంటే అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి కానీ ఇతర పార్టీలు కానీ ఓటుకు అలా 1000, 2000, 3000 అంత 5000 పంచారు అనే విధంగా మీరు పోయి కోర్టులలో కేసు వేయండి, అంతే చాలు. ఆ కేసు వేయండి. ఆ కేసు నిరూపితమైతే ఆ అభ్యర్థిని శాశ్వతంగా రాజకీయాల నుంచి పోటీ చేయకుండా చేస్తారు. అదేవిధంగా ఆ పార్టీలను కూడా రద్దయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్క ముస్లిము ఇండిపెండెంట్గా నిలబడండి. నిలబడి ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు జరిగే 2024లో మా భారతదేశంలో జరిగే రాష్ట్రాలలో ఖచ్చితంగా ఇండిపెండెంట్గా నిలబడండి. ఓడిపోండి. ఓడిపోండి ఇదే చెప్తున్నా. ఓడిపోయి కోర్టులలో కేసు వేయండి. ఈవీఎంలు